రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల 18వ తేదీన అక్కంపేట రాక పర్యటన విజయవంతం చేయండి అన్న సర్వేపల్లి ఇన్ఛార్జ్ బండ్ల హరి. మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో ఈ నెల 12వ తేదీన జరిగే పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటన విజయవంతం చేయాలి అని సర్వేపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండ్ల హరి పిలుపునిచ్చారు. బుధవారం మనుబోలు పద్మావతి కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కంపేట మాజీ సర్పంచ్ నాలపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఆమె యాత్రలో మండల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి అని కోరారు. మండల అధ్యక్షులు అల్లూరు రమణయ్య, పాలపు కృపానందం, వెంకటేశ్వర్లు, నవకోటి, లెనిన్ బాబు, బలరాం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 12వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర పిసిసి అధ్యక్షుల వారు, అలాగనే నెల్లూరు జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు అక్కంపేట గ్రామానికి ఇచ్చేస్తున్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుకు నిరసనగా ఉపాధి హామీ కూలీలతో నేరుగా మాట్లాడడానికి రచ్చబండ కార్యక్రమం మీద అక్కంపేట గ్రామానికి ఇచ్చేస్తున్నారు. మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజశేఖర్ గారి అభిమానులు వేలాది తరలి వచ్చి షర్మిలమ్మ ప్రోగ్రాన్ని విజయవంతం చేసిగా మరీ వేడుకుంటా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఉపాధి హామీ ఏదైతే ఉందో పేదవాడికి కడుపు నింపే పథకాన్ని దాన్ని రూపాన్ని మొత్తం మార్చేసి పేదవాడికి హక్కుగా ఉన్నటువంటి వ్యవస్థని కాలరాస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ షర్మిలారెడ్డి గారు రాష్ట్రం మొత్తం పాదయాత్రలో భాగంగా రేపు అక్కంపేట గ్రామానికి ఇచ్చేస్తున్నారు. కావున పేదవాడికి రాజశేఖర్ గారి ఆశయం ఏదైతే ఉందో పేదవాడికి ఆశ్రయం ఇచ్చినటువంటి పథకాలని ఈ బీజేపీ ప్రభుత్వం కంప్లీట్గా దాన్ని రూపుమాపే కుట్రలో భాగంగా ప్రజల్ని అణచివేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ సిద్ధంగా లేదని చెప్పి మరీ ముఖ్యంగా మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. రేపు షర్మిలారెడ్డి గారి ప్రోగ్రాన్ని గ్రామం నుంచి తరలి వచ్చి వేలాది మందితో రేపు జరగబోయే ప్రోగ్రాన్ని విజయవంతం చేస్తారని మరీ కోరుకుంటూ ఉన్నాం.